గారు ఫస్ట్ కెమెరా ముందుకు ఎప్పుడొచ్చారు? నేను ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ముందు కెమెరా వెనకే వర్క్ చేశానండి. కెమెరా అసిస్టెంట్‌గా వర్క్ చేశానండి. ఓహ్! నా ఇండస్ట్రీలో నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు నేను ఆనంద్ సినీ సర్వీస్‌లో కెమెరా అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. అప్రెంటిస్. వావ్! అంటే కెమెరాని టచ్ చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ లెన్సులు జాగ్రత్తగా తీసుకొచ్చి సెకండ్ కెమెరామెన్‌కి ఇస్తే హ్మ్. అది దాన్ని ఇలా క్యాప్ పెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మన చేతిలో పెడితే అది తీసుకెళ్ళి ఆ బాక్స్‌లో పెట్టాలి. హ్మ్. నాకు రోజుకి రూ. 40 ఇచ్చేవారు. ఫుడ్ పెట్టేవారు. ఎంతుంటుందప్పుడు మీ ఏజ్? అప్పుడు చిన్నవాడినేనండి. చాలా అంటే లైక్ ఇంటర్ అయిపోయిన తర్వాత. హ్మ్. సో, అంటే ఏదన్నా సరే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్టు ఏదో ఒక బోట్ ఎక్కేస్తే హ్మ్. ట్రావెలింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి అక్కడి నుంచి మనం బెటర్ థింగ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నాకు తర్వాత తెలిసింది. అప్పుడు తెలియలేదు. నేను ఇలాగ ఉండిపోతానేమో అనిపించింది అప్పుడు అలాగా. అంటే కెమెరా అసిస్టెంట్‌గానే తప్పులేదు. బట్ థింగ్ ఏంటంటే కెమెరామెన్ అవుతారు. అలా ఉంటాయి కదా! అలా ఉంటారేమో అనిపించింది. కానీ ఐ డోంట్ నో వై నేను అక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అయిపోయాను. డెస్టినీ అనేది మొత్తం ఎలా చేంజ్ అయింది సో, అనేది నేను తర్వాత కెమెరామెన్‌గా వర్క్ చేశాను 'తులసి దళం' అనే సీరియల్‌కి. 'తులసి దళం' యెస్. యెస్. 'యండమూరి వీరేంద్రనాథ్' గారు. ఆయన ఒక క్యారెక్టర్ మంచి హిట్ సీరియల్ అది. నేను ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అని. వావ్! జనరల్‌గా అంటే మీరు కెమెరా అసిస్టెంట్‌గా ఉన్న మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అనిల్ గారు అంటే ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. ఇంత ఇది మీకు హై మూమెంట్ అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? యాహ్! జర్నీ అండి. అంటే దీనికి ఏ ఏ వర్క్‌కి ఎండింగ్ ఉండదండి. హ్మ్. మనం హమ్మయ్య! అనుకోవడానికి ఉండదు. అది ఏదో ఇంకోటేదో అనిపిస్తుంది మనకి చేద్దామని. ఇంకోటేదో అనిపిస్తది చేద్దామని. సో, డెఫినెట్‌లీ. ఇప్పుడు వరకు చేసిన జర్నీ మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేనెప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు. గ్యాప్ దేవుడి దయ వల్ల అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ వల్ల, ఛానల్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఎప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తానే ఉన్నారు. ఆ రోల్స్‌లో రన్ అవుతా ఉన్నాను కాబట్టి నాకు గ్యాప్ అనేది రాలేదు కాబట్టి హ్యాపీ. అంటే నేను చూజ్ చేసుకున్న ఏదైతే ఈ వర్క్ ఉందో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సాటిస్ఫాక్షన్‌గానే ఎళ్తుంది ప్రస్తుతానికి. ప్రతి ఆర్టిస్ట్‌కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. ఎంత చేసినా గాని ఇంకోటి అన్నట్లుగా. సో, అసలు అనిల్ గారి క్రేవింగ్స్ ఏంటి? అంటే ఇంకా ఏం చేయాలి అని? చాలా ఉంటాయండి. అంటే మనం చేసినవి చాలా తక్కువ. అంటే థౌసండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి మన చుట్టూ తిరిగే దాంట్లో. యెస్. దాంట్లో మనం చేసినయి నాకు తెలిసి ఒక 50 క్యారెక్టర్లు ఉంటాయి. ఇది నాది 52 సీరియల్ ఇది అమ్మాయి గారు. 52 సీరియల్సా? మెగా సీరియల్స్ ఒక సీరియల్ అయితే నేను 6 సంవత్సరాలు వర్క్ చేశాను. వావ్! 'మనసు మమత' ఆ సీరియల్లే 10 సంవత్సరాలు టెలికాస్ట్ అయింది. హ్మ్. 10 ఇయర్స్ 1 డెకేడ్ టెలికాస్ట్ అయింది. దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. ఆయనే మా గురువు గారు. ఆయనే నన్ను ఈ సీరియల్‌కి ఇంట్రొడ్యూస్ చేసింది 'పద్మవ్యూహం' అని 2005. అప్పటికి 500 ఎపిసోడ్‌లు అయింది ఆ సీరియల్. తర్వాత జనరేషన్ చేంజ్ నేనొచ్చాను. కానీ సార్ అసలు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ గూడా చాలా పెద్ద 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 ప్రాజెక్ట్స్. అన్నీ గూడా హిట్ ప్రాజెక్ట్స్. ఒక పద్ హిట్ ఫ్లాప్‌లనేవి అసలు సీరియల్స్‌కి బేసిక్‌గా ఉండవండి. ఇట్స్ గో ఆన్ అంటే వెళ్ళిపోతా ఉంటాయి అంతేగాని అంటే 'పద్మవ్యూహం' గానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు 'మనసు మమత' ఎవ్రీడే 7:30 అయిందంటే లేడీస్ అందరూ గూడా 'మనసు మమత' కోసం టీవీ ముందు అవును. ఫస్ట్ అంటే మీ క్యారెక్టర్ అందులో డిఫరెంట్. అంటే ఇద్దరు అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారు. అవును. హరితేజ గారు, తర్వాత సౌందర్య అండ్ మీరు గూడా మంచి సేమ్ 'పద్మవ్యూహం' కూడా అంతేనండి. హ్మ్. ఇద్దరుంటారు దాంట్లో. అదే మీరు ఒక అంటే బుల్లితెర శోభన్ బాబు అనుకోవచ్చా మిమ్మల్ని? జగపతి బాబు అనుకోవచ్చా? దే ఆర్ లెజెండ్స్ ఆళ్ళు. ఎవరి జర్నీ ఆళ్ళకుంటుంది. యాహ్! సో, దట్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండడం నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. యాస్ ఎ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. హ్మ్. దాని తర్వాత ఫాదర్ కిడ్ వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని బాధ్యతలు ఆ ఏజ్‌లో నేను ఇంత బరువును మోయగలనా? లేదా ఇంత ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన క్యారెక్టర్‌ని ఒక హెల్త్ మినిస్టర్ క్యారెక్టర్‌ని నేను తీసుకురాగలనా అని కొంచెం భయపడ్డాను 'అమ్మాయి గారి' సీరియల్ పర్టిక్యులర్‌గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు జరిగిన జర్నీ వేరు నాది. ఇప్పుడు వరకు జరిగిన జర్నీ ఏంటంటే ఒక ఆరుగురిలో ఒకడిని. హ్మ్. ఇప్పుడు జరిగే జర్నీలో ఏంటంటే అందులో మెయిన్ ఒకడిని. అంటే మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ లాగా క్యారెక్టర్. తీసుకున్నారు. హీరో, హీరోయిన్, సూర్య ప్రతాప్ అనే క్యారెక్టర్స్‌ని పెట్టేటప్పుడు ఆ వే ఆఫ్ ప్రమోషన్ గానీ, వే ఆఫ్ యాడ్ మేకింగ్ గానీ అల్టిమేట్ అండి. అసల అన్‌బిలీవబుల్. అంటే మూవీస్ అనేవి ఒక మూవీ చేస్తున్నాం అనేది ఎలా చెప్తాం అలా కాకుండా ఒక పెద్ద సినిమా చేస్తున్నాం అంటే ఎలా చెప్తాం అలాగ మాట ఈ సీరియల్. జనరల్‌గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ ఒక ఎత్తు, అమ్మాయి గారు ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అవునండి. ఓకే. షూర్‌గా చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే జీ తెలుగులో క్రూ అంతా నిజంగా చాలా బిలీవ్ చేశారు. హ్మ్. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారు గానీ, డైరెక్టర్ రామ్‌జీ గారు గానీ, ఎందుకంటే నేను అప్పటికి 'జానకి కలగనలేదు', 'రాశి' గారి పక్కన అలాగ కొన్ని క్యారెక్టర్స్ చేశా. 'కావ్యాంజలి' చిన్న అంటే నాట్ బిగ్గర్ దాన్ దిస్ అవి. హ్మ్.
కానీ ఈ క్యారెక్టర్కి అనిల్ని తీసుకుందాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది నిజంగా బ్లెస్ అనిపించింది నాకు. అంటే మీ గెటప్స్ చూసినప్పుడు మాత్రం కొంచెం మేము ఫ్యాన్స్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే యు ఆర్ సో యంగ్, బట్ ఇప్పుడే ఫాదర్ క్యారెక్టర్స్ అనేది చాలా ఎర్లీగా మీరు స్టార్ట్ చేసేసారు. కానీ ఎందుకు అంత తొందరగా ఫాదర్ క్యారెక్టర్స్? తొందర ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. మనం ఏ క్యారెక్టర్కి ఇష్టం చూపిస్తాం ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ముసలోళ్ళ క్యారెక్టర్లు చేశారు, ముసలోళ్ళు కాదు కదా. సో వాళ్ళకు ఒక పరిధిలో ఉన్నప్పుడు మనం దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్గా ఒక జర్నీ. నేను స్టార్ట్ చేసిన కెరియర్ వచ్చి 20 years అయిపోయింది. 20 years అవుతుందా? ఓకే. సో నేను మూవీస్ చేశారు కదా? ఇంతకుముందు మూవీస్ చేసాను, తర్వాత సీరియల్స్ రావడం జరిగింది. సీరియల్స్లో లీడ్ చేసాం. చేస్తూ ఏంటంటే ఏదైనా సరే కొంచెం మొనాటనీ వస్తుంది కాబట్టి దాని నుంచి ఇంకా ఏదైనా బెటర్కి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు హీరో ఆ ఎలిమెంట్స్లోంచి బెస్ట్ అనిపించింది ఫాదర్ రోల్స్. సో నేను కూడా వద్దామని అనుకోలేదు యాక్చువల్గా, కానీ ఒక యంగ్ ఫాదర్ లాగా ఉండే ఒక దీన్ని క్రియేట్ చేశారు రసూల్ గారు, డైరెక్టర్ రసూల్ గారు, మల్లేశ్వరి. అదేమైందంటే దాంట్లో ఆయన అంటే డైరెక్ట్ ఫాదర్, అందులో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, మీసాలన్నీ తీసేసి నీట్గా ఒక దీనిలాగా. నాకు కూడా నచ్చింది క్యారెక్టరైజేషన్స్ అవి. సో నేను బాగా ఇష్టపడేది క్యారెక్టరైజేషన్స్ అనండి, గెటప్స్ కాదు. ఫాదరా లేకపోతే సన్నా, బ్రదరా, విలనా ఇవన్నీ ఏం కాదు. ద క్యారెక్టరైజేషన్, హౌ మచ్ దే ఆర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేది ప్రిఫర్ చేస్తాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.